బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ ఉండాలి. లేదంటే మనకి సరిగ్గా రాదనమాట. ఉక్సు పట్టి, కాజా పట్టి మధ్యన గ్యాప్ వస్తది. అండ్ మీరు తీసుకున్న బ్లౌజు ఎటువైపు కాజా పట్టి ఉంది, ఎటువైపు ఉక్సు పట్టి ఉంది చెక్ చేసుకోండి. ఏరియాని బట్టి అటు ఇటు మారతాయన్నమాట. నాకు ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి ఉంది. కాజా పట్టి అంటే ఎంత 3 ఇంచులు వెడల్పు అని చెప్పాను కదా! పొడుగొచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోండి ఉన్నదానికన్నా. అంటే మన ఉక్సు పట్టి, కాజా పట్టి కన్నా పొడుగు ఎక్కువ తీసుకొని, అడుగు భాగంలో పెట్టేసుకొని, స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని, ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా ఇలా కుట్టేసేయండి. కుట్టిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు మన కాజా పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఉక్సు పట్టి కుట్టే ముందు కాజా పట్టీ మీద ఇలా పెట్టుకొని చెక్ చేయండి. ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చిందా అని. మీకు ఎక్కడైతే ఎక్కువ తక్కువ వస్తుందో అక్కడ అడ్జస్ట్ చేయాలి. నాకు షేప్ బెల్ట్ కరెక్ట్‌గానే వచ్చింది. ఈ డాట్ ఉంటుంది కదా! ఆ డాట్ దగ్గర ఉక్సు పట్టి మనకి డాట్ దగ్గర కొంచెం ఎక్కువ పట్టేసినట్టున్నాను. అక్కడ అడ్జస్ట్‌మెంట్ లేదనమాట. కరెక్ట్‌గా రాలేదు. కుట్టు కొంచెం లోపలికి వేసి మిగతాది తీసేస్తున్నాను. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోకుండా బ్లైండ్‌గా మీరు కుట్టేశారనుకోండి, నెక్ దగ్గర మొత్తం కూడా డిఫరెంట్ వచ్చేసి షేప్ అవుట్ అయిపోతుంది. అంటే ఎక్కువ తక్కువ వస్తే మీరు కట్ చేయడానికి ఎక్కడ ఆప్షన్ ఉండదింకా. ఆల్రెడీ మీరు కాజా పట్టి, ఉక్సు పట్టి కుట్టేశారు. షేప్ బెల్ట్ కూడా రెడీ చేశారు. ఇంకా మీరు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయాల్సింది నెక్ దగ్గరే. షేప్ అవుట్ అయిపోతది. అందుకనే మీరు ముందుగానే చూసుకోండి. ఇప్పుడు నాకు కరెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఉక్సు పట్టి అయిపోయింది. కాజా పట్టి అయిపోయింది కదా! ఇప్పుడు ఉక్సు పట్టి 1.5 ఇంచు వెడల్పుతోటి పైనుంచి కుట్టాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకొని, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌నంతా కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడాని. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకొని నీట్‌గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేయండి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. చూసారా కదా ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కి మనకి అతుకులు పడతాయి. సైడ్‌కి మనం అతుకులు వేసుకోవాలి. కరువు తిరిగిన చోట కట్ చేసిన పీస్ ఉంటుంది కదా! దీన్నే మనకి ఇలా సైడ్ కింద కుట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతది. ఇలా నీట్‌గా కుట్టేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. రెండో వైపు కూడా సేమ్ అంతే. ఇలా కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని, ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. రెండోది కూడా అంతేనండి. ఇలా పైన పెట్టేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ని ఎలా కుట్టాలో మనకి బార్డర్ వస్తే షార్ట్ వీడియోలో షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్ లోతు దగ్గర ఒక చిన్న మార్కింగ్ వేసుకున్నాను గుర్తుంటానికి. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో నేను చూపిస్తాను చూడండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. మీరు ఒక మార్కింగ్ వేసేసుకుని దీనిపైన కుట్టు వేసేసి తిప్పేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఉల్టా సీదా చెక్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట. అడుగు భాగంలో పెట్టేసుకుని స్టిచ్చింగ్ షార్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత బాడీ అంతా రెడీ అయిన తర్వాత కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర షోల్డర్ కుట్టు అనేది రావాలి. స్టార్టింగ్లో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇలా మన వైపుకి ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడానే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి.
రెండోది కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇటువైపుకి చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు మీకు ఏది కావాలంటే అది కరెక్ట్గా ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా. ఆర్మ్ లూజ్ ఒకటి రఫ్ ఇచ్చేసేయండి. ఇది ఆర్మ్ లూజు, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇంకొక స్టిచ్చు, తర్వాత ఇంకొకటి, అలా 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. తర్వాత సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని. రెండోది కూడా అంతేనండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రెయిట్గా. తర్వాత నడుము దగ్గర ఇలాగా. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.